హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు అశోక్. ప్రీవియస్గా మనము ఐపీఎల్ గురించి ఒక వీడియో చేసుకున్నాము అండ్ అలాగే టెన్నిస్ గురించి కూడా ఒక వీడియో చేశాము. ఈ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఒలింపిక్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి ప్రిలిమ్స్లో. సో 2021లో మనకు జరిగిన ఒలింపిక్స్లో మన ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అని చూసే ముందు అసలు కొంచెం ఒలింపిక్స్ గురించి మనము కొద్దిగా డిస్కస్ చేసుకుందాము. లైక్ ఒలింపిక్స్ అంటే మనకి 4 ఇయర్స్కి ఒకసారి వస్తూ ఉంటుంది. ఓకే, మనకి స్టార్టింగ్ ఫ్రమ్ 1896లో ఫస్ట్ ఒలింపిక్స్ గేమ్స్ మనకి ఎథెన్స్లో జరిగిందనమాట. ఎథెన్స్ అంటే గ్రీస్లో ఉంది. తర్వాత ఇంకా అలా +4 మీరు వేసుకుంటూ వెళ్తే అలా 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతూ ఉంటుంది అనమాట ఒలింపిక్స్ గేమ్స్. సో యాక్చువల్గా మనకి ఇలా వస్తూ 2020లో మనకి టోక్యో అంటే జపాన్ యొక్క క్యాపిటల్ టోక్యోలో జరగాల్సింది ఈ ఒలింపిక్స్ అనమాట. బట్ మనందరికీ తెలుసు, కోవిడ్ పాండమిక్ వల్ల మనకి ఈ ఒలింపిక్ గేమ్స్ అనేవి కొంచెం పోస్ట్పోన్ అయ్యి 2021లో జరగడం చూసాం మనం. సో ఇప్పుడు ఒలింపిక్స్ అనేవి మనకి ఇక్కడ 2 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒలింపిక్స్ మనకి సమ్మర్ ఒలింపిక్స్ ఉంటాయి అండ్ అలాగే వింటర్ ఒలింపిక్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనకి 2020లో యాక్చువల్గా జరగాల్సిన ఒలింపిక్స్ కాబట్టి 2020నే కన్సిడర్ చేస్తారు. 2020లో సమ్మర్ ఒలింపిక్స్ జరిగినాయి అండ్ వింటర్ ఒలింపిక్స్ వచ్చేసి 2022లో జరుగుతాయి. తర్వాత 2024లో మనకి మళ్ళీ సమ్మర్ ఒలింపిక్స్ జరుగుతాయి. అంటే ఈ సమ్మర్ ఒలింపిక్సే ఇంపార్టెంట్ అనమాట, మెయిన్ ఒలింపిక్స్ లాగా. తర్వాత మళ్ళీ 2026లో వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయి. అలా ఆ ప్యాటర్న్ అనేది అలా కంటిన్యూ అవ్వకుంటూ వెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే సమ్మర్ ఒలింపిక్స్లో మనకి ఫస్ట్ వచ్చేసి నార్మల్గా అంటే ఫిజికల్గా ఫిట్గా ఉన్న క్యాండిడేట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత మనకి పారాలింపిక్స్ కూడా జరుగుతాయి అన్నమాట. పారాలింపిక్స్ అంటే మనకి కొంచెం ఫిజికల్లీ ఏబుల్డ్ పర్సన్స్ వచ్చేసి పార్టిసిపేట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఒకటే ఇయర్లో జరుగుతుంది. సో ఎగ్జామ్లో జనరల్గా మనకి వెన్యూస్ కూడా అడుగుతూ ఉంటారు. లైక్ ఇప్పుడు మనకి 2020లో అంటే అది 2021లో జరిగింది. బట్ 2020 అక్కడ మనకి టోక్యో ఒలింపిక్స్ అన్నాం కదా. ఎగ్జామ్లో ఏంటంటే దీని యొక్క ప్రీవియస్ వెన్యూ కూడా అడుగుతారు అనమాట. అంటే 2016 అడగచ్చు లేదా 2012, ఇంకా డీప్గా వెళ్తే 2008. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈవెంట్ ఎక్కడ అంటే 2024 ఈవెంట్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతారు. సో మనకి 2020 టోక్యో కన్నా ముందు చూసుకున్నట్లయితే 2016 వచ్చేసి మనకి రియో డి జనీరోలో జరిగింది, అంటే బ్రెజిల్లో. ఓకే, అండ్ 2012 చూసుకున్నట్లయితే మనము లండన్ ఒలింపిక్స్ అనమాట, లండన్లో జరిగింది, లండన్ ఇంగ్లాండ్. అండ్ 2008 చూసుకున్నట్లయితే బీజింగ్ చైనా. అండ్ 2024 వచ్చేసి మనకి ప్యారిస్లో జరుగుతుంది. ఇవన్నీ కూడా సమ్మర్ ఒలింపిక్స్. అండ్ 2020 కన్నా ముందు మనకి 2018లో వింటర్ ఒలింపిక్స్ జరిగాయి అన్నమాట. సో అవి చూసుకున్నట్లయితే మనకి ప్యాంగ్ చాంగ్ సౌత్ కొరియాలో జరిగినాయి. అండ్ ఇప్పుడు 2020 టోక్యో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 2022 వింటర్ ఒలింపిక్స్ వచ్చేసి మనకి బీజింగ్లో జరుగుతుంది అన్నమాట, బీజింగ్ చైనా. సో వెన్యూస్ గురించి అయితే క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం మనం. రైట్, ఇప్పుడు మన 2020 లేదా 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో మనకి మన ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి మనం. ముందుగా 2021 టోక్యో ఒలింపిక్స్లో మన ఇండియన్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారని చూసుకుందాం. సో టోటల్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన భారతదేశం నుంచి ఫస్ట్ టైం ఒక పెద్ద నెంబర్లో వెళ్ళడం జరిగింది ఒలింపిక్స్కి. టోటల్ 228 మెంబర్స్ వెళ్ళారనమాట ఈ టోక్యో ఒలింపిక్స్కి. ఈ 228 మెంబర్స్లో మనకి 119 అథ్లీట్స్ ఉన్నారు
అండ్ దీంట్లో మనకు వచ్చేసి 67 మేల్ అండ్ అలాగే 52 ఫీమేల్ ఉన్నారనమాట. అండ్ ఈ టోటల్ 228 మెంబర్స్లో మనకి 127 మెంబర్స్ క్వాలిఫై అయ్యారనమాట ఒలింపిక్స్కి. బికాస్ మన అందరికీ తెలుసు ఒలింపిక్స్లో ఫస్ట్ క్వాలిఫైయర్ రౌండ్స్ ఉంటాయి. మొత్తంలో మనకి 228 మెంబర్స్లో 126 మెంబర్స్ క్వాలిఫై అయ్యి మనకి ఈ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మనకి టోటల్గా 85 మెడల్ ఈవెంట్స్ కోసం ట్రై చేశారనమాట. అండ్ దాంట్లో ఇప్పుడు ఒకసారి మన ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుందాం మనం. సో మన ఇండియా వచ్చేసి 48th ప్లేస్లో ఉందన్నమాట. అంటే మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా టాప్ 50లో ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి ఇండియాకి ఒక మంచి స్కోర్ అనే చెప్పుకోవచ్చు అనమాట. అంటే 48th ప్లేస్ అంటే ఒక మంచి నెంబర్ అనే చెప్పుకోవచ్చు మనం. దీంట్లో మనకి మన ఇండియా ఒక గోల్డ్ గెలిచింది, 2 సిల్వర్ గెలిచింది అండ్ అలాగే 4 బ్రాంజ్ గెలిచి టోటల్ 7 మెడల్స్ గెలవడం జరిగిందనమాట. మరి ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు, సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు, థర్డ్లో ఎవరున్నారు ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే యుఎస్ఏ వాళ్ళు ఉన్నారు విత్ 39 గోల్డ్, 41 సిల్వర్ అండ్ 33 బ్రాంజ్, టోటల్ 113 మెడల్స్ వీళ్ళవి. అండ్ సెకండ్ వచ్చేసి చైనా వచ్చేసి 38, జస్ట్ ఒక గోల్డ్ తక్కువ, 32 సిల్వర్ అండ్ 18 బ్రాంజ్తో వీళ్ళు 88 మెడల్స్ టోటల్. థర్డ్ వచ్చేసి జపాన్. ఆల్మోస్ట్ మనకి ఏ ఒలింపిక్స్ చూసుకున్నా వీళ్ళ ముగ్గురే టాప్లో ఉంటారు. వీళ్ళు 27 గోల్డ్, 14 సిల్వర్ అండ్ అలాగే 17 బ్రాంజ్తో టోటల్ 58 మెడల్స్తో ఉన్నారన్నమాట. మరి ఈ 48th ప్లేస్ దేని మీద డిసైడ్ చేస్తారు అంటే ఒలింపిక్స్లో మెయిన్గా గోల్డ్ కౌంట్ని, అంటే ఎవరికైతే ఎక్కువ గోల్డ్ వస్తాయో వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉంటారనమాట. అంటే ఇన్ కేస్ మనం ఇప్పుడు చైనా చూసుకుందాము, అంటే చైనాకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 132 సిల్వర్ వచ్చినాయి అనుకోండి అండ్ గోల్డ్ మాత్రం 38 ఉన్నాయి. టోటల్ మెడల్ టాలీ వచ్చేసి మనకి మోర్ దెన్ 113 అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. బట్ స్టిల్ మనకి ఇక్కడ లీడింగ్లో ఏది ఉంటుంది ఫస్ట్ ప్లేస్లో అంటే యూఎస్ఏనే ఉంటుంది అనమాట. ఎందుకంటే గోల్డ్ బేసిస్ మీద దీన్ని టాలీ అనేది చేస్తూ ఉంటారు. అండ్ ఈ విధంగా చూసుకున్నట్లయితే మన ఇండియా 48th ప్లేస్లో ఉంది. సో ఇప్పుడు ఈ గోల్డ్, సిల్వర్ అండ్ బ్రాంజ్ మన ఇండియాలో ఎవరెవరికి వచ్చాయో ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ మనం గోల్డ్ తీసుకుందాం. గోల్డ్ తీసుకున్నట్లయితే మన అందరికీ తెలుసు నీరజ్ చోప్రా. ఆల్దో మనకి ఇతను మన భారతదేశానికి లాస్ట్ మెడల్ తీసుకొచ్చినా కానీ ఈ లాస్ట్ మెడల్ అనేది మనకి ఒక గోల్డ్ కావడం చాలా ఆనందకరం అని చెప్పుకోవచ్చు మనకి. సో నీరజ్ చోప్రా ఇతను గోల్డ్ తీసుకొచ్చాడు కాబట్టి ఇతను ఏ స్టేట్కి చెందినవాడని కూడా మనం చూసుకోవాలి. మనం ఇక్కడ ఇతను కాందారా అనే విలేజ్కి చెందినవాడు అనమాట. సో కాందారా అనే విలేజ్ అనేది పానీపట్ డిస్ట్రిక్ట్లో ఉంది, పానీపట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హర్యానా. ఓకే, సో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ తీసుకురావడానికి ఎన్ని మీటర్లు విసిరాడు అని చెప్పేసి ఇన్ కేస్ క్వశ్చన్ వచ్చినట్లయితే టోటల్ 87.58 మీటర్స్ విసిరి మన భారతదేశానికి గోల్డ్ తీసుకురావడం జరిగింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే 2016 నుంచి కూడా మన ఇండియన్ ఆర్మీలో మనకి రాజ్పుతానా రైఫిల్స్ యూనిట్ ఉంటుంది. ఆ యూనిట్లో నీరజ్ చోప్రా సుబేదార్ లాగా పనిచేస్తున్నారు అనమాట. పనిచేస్తూ మన ఇండియన్ ఆర్మీలో ఇతని యొక్క ప్యాషన్ని ఏమాత్రం కూడా కోల్పోకోకుండా మన ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది. అఫ్కోర్స్ దీనికన్నా ముందు మన ఇండియాలో జరిగిన చాలా ఈవెంట్స్లో గోల్డ్ తీసుకురావడం జరిగింది. బట్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ తీసుకురావడం చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు మనం. ఇంకొకటి ఏంటి అంటే ఈ నీరజ్ చోప్రా తెచ్చిన గోల్డ్ మెడల్ అనేది మన భారతదేశానికి టోటల్గా ఒలింపిక్ హిస్టరీలో చూసుకున్నట్లయితే 10th గోల్డ్ మెడల్ అనమాట. మరి మిగతా గోల్డ్ మెడల్స్ ఎప్పుడు వచ్చినాయి అంటే మనకి 1928 నుంచి 1960 వరకు కూడా మన
ఇండియన్ హాకీ టీం వాళ్ళు 8 గోల్డ్ మెడల్స్ తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, తర్వాత మనకి అందరికీ తెలుసు అభినవ్ బింద్రా గారు. ఈయన మన భారతదేశానికి ఫస్ట్ ఇండివిజువల్ గోల్డ్ తీసుకురావడం జరిగింది. ఇండివిజువల్ గోల్డ్ మెడల్. ఎందుకు ఇండివిజువల్ని ఇక్కడ మెన్షన్ చేశారంటే, ఇక్కడ ఆల్రెడీ హాకీ అనేది ఒక గ్రూప్ ఈవెంట్ కాబట్టి మన హాకీ టీం వాళ్ళు తీసుకొచ్చిన గోల్డ్ ఇది. బట్ ఇండివిజువల్గా ఫస్ట్ తీసుకొచ్చింది ఎవరు అంటే అభినవ్ బింద్రా గారు. సో ఇది 9th మెడల్ అయింది. అండ్ 10th మెడల్ వచ్చేసి నీరజ్ చోప్రా ఇన్ జావలిన్ త్రో. అండ్ ఇంకేం చెప్పుకోవచ్చు, ఇక్కడ మనం అభినవ్ బింద్రా గారు మనకి గోల్డ్ ఎప్పుడు తీసుకొచ్చారు ఇన్ కేస్ ఎప్పుడైనా అడిగినట్లయితే 2008లో తీసుకురావడం జరిగింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో మన భారతదేశానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. అండ్ మనం నీరజ్ చోప్రా గారి గురించి చూసుకున్నట్లయితే జస్ట్ చాలా యంగ్, ఇతను 23 ఇయర్స్కే మన భారతదేశానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. అండ్ దీనికన్నా ముందు ఇతని అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి మన భారతదేశంలో. లైక్ 2016 నుంచి చాలా అచీవ్ చేశారు. 2016లో మనకి జరిగిన సౌత్ ఏషియన్ గేమ్స్ ఉన్నాయి కదా గువాహటి, సో దాంట్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. అండ్ అలాగే 2017లో చూసుకున్నట్లయితే మనకి ఏషియన్ ఛాంపియన్షిప్ భువనేశ్వర్లో జరిగింది, దాంట్లో కూడా గోల్డ్ తీసుకురావడం జరిగింది. అండ్ 2018 కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ తీసుకొచ్చారు. అండ్ అదే 2018 ఏషియన్ గేమ్స్లో కూడా గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగిందనమాట. సో చాలా అచీవ్ చేశారు ఎట్ చాలా తక్కువ ఏజ్లోనే. అండ్ నీరజ్ చోప్రా గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. సో నెక్స్ట్ ఇప్పుడు మనము సిల్వర్కి వచ్చేద్దాం. సో మన భారతదేశంలో మెడల్ టాలీ ఫస్ట్ శుభారంభం చేసింది మనకి సిల్వర్ మెడల్తో మీరాబాయ్ చాను. సో మరి ఈవిడ ఏ కేటగిరీలో మనకి సిల్వర్ తీసుకొచ్చారు అని చూసుకున్నట్లయితే మనకి విమెన్స్ 49, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనకి ఇక్కడ అంటే ఈవెంట్ ఏంటి అండ్ అలాగే ఎన్ని కేజీలు ఈవెంట్ అని చెప్పేసి. అంటే విమెన్స్ 49 kg వెయిట్ లిఫ్టింగ్లో మనకి సిల్వర్ మెడల్ తీసుకురావడం జరిగింది. మరి ఇంకొక సిల్వర్ ఎవరు తీసుకొచ్చారు మన భారతదేశానికి అని మనం చూసుకున్నట్లయితే రవికుమార్ దాహియా. అండ్ ఇతను మెన్స్ 57 kg రెజ్లింగ్లో మన భారతదేశానికి సిల్వర్ తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు 1 గోల్డ్ అయిపోయింది, 2 సిల్వర్ అయిపోయినాయి. నెక్స్ట్ మనము బ్రాంజ్ చూసుకుందాం ఇప్పుడు. సో బ్రాంజ్లో చూసుకున్నట్లయితే మనందరికీ బజరంగ్ పూనియా గారు అందరికీ తెలుసు కదా. బజరంగ్ పూనియా ఈయన మెన్స్ 65 kg రెజ్లింగ్లో మన భారతదేశానికి బ్రాంజ్ మెడల్ తీసుకురావడం జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మన ఇండియన్ హాకీ టీం అంటే 1960 తర్వాత ఆల్మోస్ట్ మనకి మెడల్ తీసుకురాలేదు. అండ్ ఇప్పుడు మన ఇండియన్ మెన్స్ హాకీ టీం మన భారతదేశానికి ఒక బ్రాంజ్ మెడల్ తీసుకురావడం జరిగిందనమాట. తర్వాత చూసుకున్నట్లయితే పివి సింధు గారు కూడా మనకి అందరికీ తెలుసు, బ్యాడ్మింటన్లో మన భారతదేశానికి బ్రాంజ్ తీసుకొచ్చారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ పివి సింధు గారు మనకి రియో ఒలింపిక్స్ 2016లో సిల్వర్ మెడల్ తీసుకొచ్చారు. సో ఇది పివి సింధుకి 2nd ఒలింపిక్ మెడల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోవ్లీనా బోర్గోహెయిన్. సో కొంచెం నేమ్ డిఫరెంట్గా ఉంది, బట్ లోవ్లీనా బోర్గోహెయిన్ విమెన్స్ వెల్టర్ వెయిట్ బాక్సింగ్లో మనకి బ్రాంజ్ మెడల్ తీసుకురావడం జరిగింది. సో టోటల్గా ఇక్కడ 4 బ్రాంజ్, 2 సిల్వర్ అండ్ 1 గోల్డ్, టోటల్ 7
ఒలింపిక్ మెడల్స్ మనకి భారతదేశం సొంతం చేసుకొని 48th ప్లేస్లో ఉందన్నమాట. సో ఇక్కడ వెల్టర్ వెయిట్ అంటే ఏంటంటే మనకి బాక్సింగ్లో చాలా కేటగిరీస్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఫెదర్ వెయిట్ అని ఉంటుంది, లైట్ ఫెదర్ వెయిట్ అని చెప్పేసి, వెల్టర్ వెయిట్ అని చెప్పేసి ఇట్లా కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. అంటే మెన్కి కొన్ని కేటగిరీస్, విమెన్కి కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనము ఖచ్చితంగా ఇవన్నీ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే ఇంకొక ఫేమస్ పర్సన్ ఉన్నారు ఇక్కడ మనకి, అదితి అశోక్. ఫస్ట్ టైం ఈమె మన భారతదేశానికి గోల్ఫ్ నుంచి ఒక మెడల్ తీసుకురావడానికి చాలా ప్రయత్నించారు, బట్ 4th ప్లేస్లో నిలిచారనమాట. సో మనం చాలా అన్లక్కీ అని చెప్పుకోవాలి. చాలా యంగ్ ఏజ్లో ఈమె కూడా మన భారతదేశానికి గోల్ఫ్ నుంచి ఒక మెడల్ తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ అన్లక్కీ, కొంచెం 4th ప్లేస్లో వచ్చారు. బట్ అట్లీస్ట్ మనకి బ్రాంజ్ మెడల్ వచ్చినా బాగుండేది. బట్ గుర్తుపెట్టుకోండి, అంటే మనకి ఎగ్జామ్లో ఒక పర్సన్ పేరు ఇస్తారు, రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని చెప్పేసి అడుగుతారనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. సో ఈ పేర్లు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనకి సుశీల్ కుమార్ గారు తెలుసు. సుశీల్ కుమార్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అంటారు, ఎందుకంటే ఈయన రీసెంట్గా ఒక ఇష్యూలో కూడా ఇరుక్కున్నారు. అంటే ఒక మర్డర్ కేసులో ఇతను కూడా ఉన్నారని చెప్పేసి అరెస్ట్ చేయడం జరిగింది. సో సుశీల్ కుమార్ మనకి 2008 బీజింగ్ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చారు. అండ్ అలాగే 2012లో మనకి లండన్ ఒలింపిక్స్లో కూడా సిల్వర్ మెడల్ తీసుకొచ్చారు అనమాట. అంటే ఒక 2 మెడల్స్ మన భారతదేశానికి తీసుకొచ్చారు, బట్ ఇప్పుడు అరెస్ట్ అయ్యారనమాట మర్డర్ కేసులో. సో ఇతను రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని సరదాగా అడిగారు అనుకోండి, మెన్స్ 66 kg రెజ్లింగ్లో మనకి మెడల్స్ తీసుకురావడం జరిగిందనమాట. సో ఇలాంటి నేమ్స్ మనము న్యూస్ పేపర్ చదివితే ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, బట్ ఆ పేర్లన్నీ కూడా డిస్కస్ చేస్తే వీడియో బాగా లెంతీ అయిపోతుంది. బట్ ఇంకా మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు దీని నుంచి అంటే, ముఖ్యంగా మనం ఓపెనింగ్ ఫ్లాగ్ బేరర్ అండ్ అలాగే క్లోజింగ్ ఫ్లాగ్ బేరర్ని చెప్పుకోవచ్చు మనం. అంటే ఫ్లాగ్ బేరర్స్ అంటే ఏంటంటే, మనకి ఒలింపిక్ స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్క కంట్రీ నుంచి ఒకళ్ళు లేదా ఇద్దరు, అంటే వాళ్ళ యొక్క కంట్రీ ఫ్లాగ్స్ పట్టుకొని మనకి ఇలా ఒక రౌండ్ వేస్తారు కదా. సో దాన్ని ఆ ఫ్లాగ్ బేరింగ్ సెరమనీలో మన భారతదేశం నుంచి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో ఒకసారి చూసుకుందాం ఇప్పుడు. సో ఓపెనింగ్ ఫ్లాగ్ బేరర్ చూసుకున్నట్లయితే మన భారతదేశం నుంచి మన అందరికీ తెలుసు మేరీ కామ్ గారు. మేరీ కామ్ అందరికీ బాక్సింగ్లో చాలా ఫేమస్. మన భారతదేశం నుంచి చాలా మెడల్స్ తీసుకొచ్చారు, నేషనల్ మెడల్స్ అండ్ అలాగే ఇంటర్నేషనల్ మెడల్స్ కూడా. సో మేరీ కామ్ గారు అండ్ అలాగే ఈవిడితో పాటు మన ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ క్యాప్టెన్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో సపరేట్గా. ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ క్యాప్టెన్ ఎవరు అని చెప్పేసి మన్ప్రీత్ సింగ్. వీళ్ళిద్దరు కూడా మన భారతదేశానికి ఓపెనింగ్ ఫ్లాగ్ బేరర్స్. అండ్ ఒలింపిక్స్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ అలానే ఫ్లాగ్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. సో అప్పుడు క్లోజింగ్ ఫ్లాగ్ బేరర్ మన భారతదేశం నుంచి ఎవరు అని చూసుకున్నట్లయితే బజరంగ్ గారు. ఆల్రెడీ మనకి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చారు కదా. సో ఫుల్ నేమ్ వచ్చి బజరంగ్ పునియా. సో ఓపెనింగ్ ఫ్లాగ్ బేరర్ అయిపోయింది, క్లోజింగ్ ఫ్లాగ్ బేరర్ కూడా అయిపోయింది. అండ్ ఈ యొక్క 2020 ఒలింపిక్స్ లేదా 2021లో జరిగిన ఒలింపిక్స్కి ఒక మ్యాస్కట్ ఉంటుంది అనమాట. మ్యాస్కట్ ఏంటి అంటే ఆ యొక్క ఒలింపిక్స్ని లైక్ రిప్రజెంట్ చేయడానికి ఒక కార్టూన్ బొమ్మ ఒకటి ఉంటుంది. ఆ మ్యాస్కట్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు. సో 2020 టోక్యో ఒలింపిక్స్ యొక్క మ్యాస్కట్ పేరు మిరై టోవా. సో మ్యాస్కట్ నేను ఒకసారి చూపిస్తాను చూడండి. సో దిస్ ఈజ్ ద మ్యాస్కట్, అంటే ఒక కార్టూన్ బొమ్మ అనమాట. ఇది 2020 టోక్యో ఒలింపిక్స్ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే దానికి ఒక గుర్తు లాంటిది. సో ఇక్కడ కనిపిస్తుంది హెడ్ మీద చూడండి, టోక్యో 2020 అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా సిల్లీ క్వశ్చన్ లాగా ఉంటుంది, బట్ చిన్న గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అడిగారు. లైక్ మన ఒలింపిక్స్లో ఎన్ని రింగ్స్ ఉంటాయని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో మన ఒలింపిక్స్లో టోటల్గా 5 రింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ 5 రింగ్స్కి కూడా 5 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మనకి. ఇక్కడ బ్లూ కలర్ ఉంటుంది, స్కై బ్లూ కలర్ ఒకటి, బ్లాక్ ఒకటి, రెడ్ ఒకటి,
ఎల్లో ఒకటి గ్రీన్ అనమాట. అంటే మనందరికీ ఆర్జీబీ కలర్స్ తెలుసు కదా, ఆర్జీబీ అంటే రెడ్ గ్రీన్ బ్లూ ఉంటుంది. దీంతో పాటుగా వైబీ ఎల్లో అండ్ బ్లాక్ కూడా ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద 5 కలర్స్. అండ్ ఇంకోటి ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా అడగచ్చు. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి లాజెన్, స్విట్జర్లాండ్లో ఉంది. అండ్ దీని యొక్క ప్రెసిడెంట్ కూడా అడగచ్చు. దీని యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి థామస్ బ్యాక్, BACH, బ్యాక్ ఆర్ బ్యాచ్ వాట్ ఎవర్, మనకి ఆ ప్రొనౌన్సియేషన్ వాళ్ళ నేమ్స్ అన్ని డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. సో దీంతో పాటుగా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం మనము. లైక్ ఇది అడగారు కానీ బట్ ఆల్రెడీ మనకి టోక్యో 2020 ఒలింపిక్స్ ఉన్నాయి కదా, అవి ఆల్రెడీ 1940లో ప్లాన్ చేశారు. బట్ మనకి ఆ టైంలో World War II ఉండడం వల్ల క్యాన్సిల్ చేయడం జరిగింది. అండ్ విమెన్ వచ్చేసి అంటే మహిళలకి ఫస్ట్ టైం ఒలింపిక్స్లో ఎప్పుడు స్థానం లభించిందంటే 1900 మనకి ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి మహిళలకు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చిందనమాట. అండ్ ఇదే 1900 ప్యారిస్ ఒలింపిక్స్లో ఫస్ట్ టైం మనకి క్రికెట్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. బట్ అప్పుడు ఓన్లీ 2 టీమ్సే ఉండే అనమాట, గ్రేట్ బ్రిటన్ అండ్ అలాగే ఫ్రాన్స్. అండ్ దీంట్లో మనకి గ్రేట్ బ్రిటన్ ఫ్రాన్స్ మీద 158 రన్స్తో విన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్ తీసేయడం జరిగింది. ఇన్ కేస్ క్రికెట్ కనుక ఉండుంటే మన భారతదేశం కూడా ఒక గట్టి కాంపిటీషన్ ఇచ్చి ఈ పాటికి గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చేదేమో. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఖచ్చితంగా తీసుకొచ్చేది, బికాస్ మన ఇండియన్ క్రికెట్ టీం అనేది చాలా అద్భుతంగా ఉంది కాబట్టి. అండ్ ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్న విధంగా మన ఇండియన్ హాకీ టీం వచ్చేసి టోటల్ 8 గోల్డ్ తీసుకురావడం జరిగింది. దాంట్లో 6 కాన్సిక్యూటివ్ గోల్డ్ తీసుకొచ్చింది అనమాట. అంటే 1928 నుంచి 1960 వరకు కూడా వరుసగా తీసుకురావడం జరిగింది మన ఇండియాకి గోల్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి ఒలింపిక్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇంకా మనం ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చేమో చూద్దాము. అండ్ ఇంకా క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయొచ్చు అంటే మోస్ట్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్స్ ఎవరు గెలిచారు అని చెప్పేసి అడగచ్చు. అండ్ అలాగే వాళ్ళు ఏ కంట్రీకి చెందిన వాళ్ళు అని చెప్పేసి అడగచ్చు. అండ్ అలాగే మోస్ట్ మెడల్స్ అంటే మోస్ట్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్స్ ఎవరు గెలిచారని అడగచ్చు. మోస్ట్ ఇండివిజువల్ మెడల్స్ కూడా ఎవరు గెలిచారని చెప్పేసి అడగచ్చు. సో దీన్ని కూడా మనకు ఆన్సర్ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుందాం. సో మనకు ఆన్సర్స్ ఇక్కడ వచ్చేసాయి. ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందిన సెయిలెబ్ డ్రెస్సెలో లేకపోతే కేలెబ్ డ్రెస్సెలో, ప్రొనౌన్సియేషన్ అవసరం లేదు, జస్ట్ ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఇతను 5 ఇండివిజువల్ గోల్డ్ మెడల్స్ సంపాదించాడు అనమాట స్విమ్మింగ్ కేటగిరీలో. అండ్ ఇదే స్విమ్మింగ్లో టోటల్ మనం మెడల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆస్ట్రేలియాకి చెందిన ఎమ్మా మెక్కియోన్, ఈమె 7 మెడల్స్ గెలిచిందనమాట. అంటే మనకి ఇక్కడ 4 గోల్డ్ గెలవడం జరిగింది అండ్ అలాగే ఇక్కడ 3 బ్రాంజ్ కూడా గెలిచి మనకి టోటల్ ఇండివిజువల్ ఒక ఒలింపిక్స్లో 7 మెడల్స్ గెలిచిందనమాట ఈ 2021లో. అండ్ ఇంకా మనం ఇన్ఫర్మేషన్ ఏం తీసుకోవచ్చు దీంట్లో నుంచి అంటే సో నెక్స్ట్ గేమ్స్ అందరికీ తెలుసు, వింటర్ ఒలింపిక్స్ వచ్చేసి బీజింగ్ 2022. సో ఇక్కడ ఇచ్చారు 2024 ప్యారిస్ అని చెప్పేసి. అండ్ వీళ్ళు దీంట్లో అఫీషియల్గా వెన్యూస్ కూడా డిక్లేర్ చేస్తారు. లైక్ ఇక్కడ చూడండి మనము ఇప్పుడు 2024 ప్యారిస్లో మనకి సమ్మర్ ఒలింపిక్స్ అండ్ అలాగే మిలానో కోర్టినా 2026లో మనకి వింటర్ ఒలింపిక్స్ అండ్ 2028 సమ్మర్ ఒలింపిక్స్ వచ్చేసి లాస్ ఏంజలస్. సో అలా ఇచ్చారు మనకి. సో మ్యాస్కట్ కూడా ఒకసారి ఇక్కడ చూడండి, అఫీషియల్గా మ్యాస్కట్ చేతిలో ఒక టార్చ్ కూడా ఉంది. అండ్ దీని యొక్క నేమ్ కూడా డిస్కస్ చేసుకున్నాం మనం, మిరైటోవా అని చెప్పేసి. సో ఇక్కడ వీటి యొక్క మ్యాస్కట్స్ ఉన్నాయి చూడండి, ప్యాంగ్చాంగ్ యొక్క మ్యాస్కట్ అండ్ అలాగే ఇక్కడ 2016 ఒలింపిక్స్ యొక్క మ్యాస్కట్స్ కూడా మనకి
కనిపిస్తున్నాయి రియో ఒలింపిక్స్ యొక్క మ్యాస్కట్. అండ్ బీజింగ్ 2022 యొక్క మ్యాస్కట్ కూడా ఇక్కడ ఉంది. దీని పేరు చూడండి, బింగ్ డ్వెన్ అంట, ఒక పాండా. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇంకా మనము పారాలింపిక్స్కి కూడా మీకు వీడియో కావాలంటే నాకు చెప్పండి, ఐ కెన్ డూ ఇట్. బట్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఈ వీడియోని మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. అండ్ ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే మన నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే మేము పోస్ట్ చేసిన వీడియో మీకు రావాలి అంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసినట్లయితే ఈ విధంగా నోటిఫికేషన్స్ ఎనేబుల్ అవుతాయి. And thank you friends, thank you so much. Jai Hind.